ఒక ఊరిలో రాజు అనే వ్యక్తి ఉండేవాడు. రోజూ పనిచేసేవాడు. సాయంత్రం వచ్చేసరికి చేతిలో ఉన్న డబ్బుని జాగ్రత్తగా దాచుకునేవాడు. ఎందుకంటే అతనికొక నమ్మకం ఉంది, డబ్బు దాచితేనే ఫ్యూచర్ బావుంటుంది అని. అందుకే ప్రెజెంట్ లైఫ్ని తనకు నచ్చినట్టు గడపలేదు. ఈరోజు కాదు రేపు కోసం అని తన ఆకలిని, తన కోరికలను ప్రతిరోజూ పక్కకు పెట్టేశాడు. అతననుకునేవాడు, ఇలా దాచుకుంటూ పోతే ఒకరోజు హాయిగా బ్రతకగలను అని. కాని నిజమేంటంటే ఆ రోజు ఎప్పుడూ రాలేదు. సంవత్సరాలు గడిచాయి. ధరలు పెరిగాయి. బాధ్యతలు పెరిగాయి. కాని రాజు దాచుకున్న డబ్బు మాత్రం అలాగే ఉండిపోయింది. అప్పుడే అతనికి ఒక చేదు నిజం అర్థమైంది. డబ్బు దాచడం కాలాన్ని ఆపదు, జీవితాన్ని ముందుకు నడిపించదు. అప్పుడు రాజు తనను తానే ఇలా ప్రశ్నించుకుంటాడు, నేను తప్పు చేశానా? డబ్బు దాచడమే సరిపోతుందా? అప్పుడే అతనికి ఒక చిన్న కాని లోతైన నిజం అర్థమైంది. డబ్బు తాళం వేసి పెట్టేదానికి కాదు, డబ్బు మనకు ఉపయోగపడాలి. విత్తనాన్ని బీరువాలో పెట్టేస్తే అది ఎప్పటికీ విత్తనంగానే ఉంటుంది. కాని అదే విత్తనాన్ని భూమిలో పెట్టితే అది చెట్టవుతుంది, పండ్లిస్తుంది, నీకు తిండిస్తుంది, నీకు సంపాదనేస్తుంది. డబ్బు అంతే. ఆ రోజే రాజు మారాడు. దాచడం మానలేదు, కాని దిశ మార్చాడు. డబ్బుని పెట్టాడు, భయంతో కాదు బుద్ధితో. రాజు తన దాచుకున్న డబ్బులో కొంచెం తీసుకుని ఒక ఆవు కొనుగోలు చేశాడు. అది ఒక్కరోజులో అతన్ని గొప్పవాడిని చెయ్యలేదు, కాని ప్రతిరోజూ పాలిచ్చింది. ఆ పాలు డబ్బయ్యాయి. పాలు పెరిగాయి. పాలు పెరిగితే డబ్బు పెరిగింది. ఇక్కడే అసలు మార్పు మొదలైంది. రాజు పనిచేసినప్పుడు మాత్రమే కాదు, అతను నిద్రపోతున్నప్పుడు కూడా అతని డబ్బు పనిచేయడం మొదలుపెట్టింది. అప్పట్నుంచి డబ్బు రాజు కోసం పనిచేయడం మొదలుపెట్టింది. రాజు మళ్లీ తినడం మొదలుపెట్టాడు, మళ్లీ నవ్వడం మొదలుపెట్టాడు, మళ్లీ జీవించడం నేర్చుకున్నాడు. ఇక్కడొక జీవిత సత్యముంది. ఆఖరితో దాచిన డబ్బు శూన్యాన్ని మాత్రమే ఇస్తుంది, కాని ఆలోచనతో పెంచిన డబ్బు భవిష్యత్తుని ఇస్తుంది. అందుకే చెప్పేదొక్కటే, డబ్బును దాచొద్దు, జీవితాన్ని దాచొద్దు. డబ్బును పెంచు, జీవితాన్ని బ్రతుకు. ఈ కథ మీకు నచ్చితే మీకు విలువైన వాళ్లలో షేర్ చేసుకోండి. ఎందుకంటే ఈ కథ కేవలం రాజు కథ కాదు, ఇది మనలో చాలామంది కథ. మీరు ఇలానే రాజులా ఆలోచిస్తున్నారా? ఈరోజు త్యాగం చేస్తే రేపు బావుంటుందనుకుంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. డబ్బు దాచుకుంటూ జీవితాన్ని దాచేస్తున్నామా, లేదా డబ్బుని పనిచేయిస్తూ జీవితాన్ని బ్రతుకుతున్నామా? తప్పకుండా ఆలోచించండి. ఈ నిర్ణయం మీది కాదు, మీ కుటుంబ భవిష్యత్తు.